హాయ్ ప్రియమైన స్నేహితులారా, మై క్యాథలిక్ ఫెయిత్ టీవీ తరపున మీకు శుభాకాంక్షలు. నేను మీ కావ్య. ఈ లోకయాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం గాలిపటం. మన అందరి జీవితంలో ఒక బాగా తెలిసిన వస్తువు గాలిపటం. ఎందరో దాన్ని చూడడం, ఎగురవేయడం, పట్టుకోవడం తెలిసిన వాళ్ళు. గాలి గట్టిగా వీస్తేనే అది ఆకాశాన్ని తాకుతుంది. గాలిపటం యొక్క దారం దాన్ని నిలబెడుతుంది. ఎంత అందమైన గాలిపటమైనా దారం తెగితే ఒక్క క్షణంలో కింద పడిపోతుంది. గాలి లేకుండా గాలిపటం ఎగరదు. అలాగే సవాళ్ళు లేకుండా మన జీవితం ఎదగదు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, మీరు అనేక పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు ఆనందించండి, ఎందుకంటే మీ విశ్వాస పరీక్ష మీలో సహనాన్ని కలుగజేస్తుంది. మన జీవితంలో సవాళ్ళు మన నమ్మకాన్ని ఎత్తుకు తీసుకెళ్లే గాలి. అవి మనల్ని బలహీనుడిని చేయడానికి రావు, బలపరచడానికి వస్తాయి. గాలిపటం దారం తెగితే క్షణంలో కింద పడుతుంది. మన జీవితంలో దారం అనేది మన విలువలు, ప్రార్థన, నిజాయితీ. నీవు నీ హృదయాన్ని, నీ విలువలని కాపాడితే యేసుక్రీస్తు నీ జీవితాన్ని కాపాడుతాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, దేవుడు మనకు ఆశ్రయం, బలం, ఆపద కాలంలో త్వరిత సహాయం. కొన్నిసార్లు గాలి ఒక్కసారిగా మారిపోతుంది, తుఫానుగా మారుతుంది. గాలిపటం కదులుతుంది కానీ పడిపోదు, ఎందుకంటే దారాన్ని ఎవరో పట్టుకున్నారు. పరిస్థితులు మారినా దారాన్ని పట్టుకున్న యేసుక్రీస్తు మారడు. అందుకే నువ్వు పడిపోకుండా నిలబడగలవు. గాలిపటం ఎంత ఎత్తుకు వెళితే దారాన్ని అంత గట్టిగా పట్టుకోవాలి. విజయం పెరిగినంత పాటు వినయం కూడా పెరగాలి. ఎత్తు దేవుని వరం, వినయం దేవునికి నచ్చే దారం. గాలిపటం ముందుకు కదలాలి, గాలి పట్టాలి, అది దాని బాధ్యత. కానీ దాన్ని సమతుల్యం చేయడం, కాపాడటం దారం పట్టుకున్నవాడి పని. నీ జీవితం ఒక గాలిపటం. సవాళ్ళు నీకు గాలి, విలువలు నీకు దారం. దారాన్ని పట్టుకున్న యేసుక్రీస్తు నీకు బలం. వినయంని ఎత్తు. యేసుక్రీస్తుకు అర్పించిన జీవితం ఎప్పుడు పడిపోదు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీ మార్గమును ప్రభువునకు అప్పగించు, ఆయనపై ఆధారపడు, ఆయన్నే దాన్ని నెరవేరుస్తాడు. నీవు నీ జీవిత దారాన్ని యేసుక్రీస్తుకు అప్పగిస్తే ఆయన నీ జీవితాన్ని నువ్వు ఊహించని ఎత్తుకు తీసుకువెళ్తాడు. ఈ లోకయాత్రలో నీ జీవితం గాలిపటం, ఆకాశమే నీ లక్ష్యం. యేసుక్రీస్తు చేతిలో ఉన్నంత వరకు ప్రశాంతమైనది నీ ప్రయాణం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కావ్య. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.